జెడ్పీ చైర్మన్ పదవులను క్లీన్ స్వీప్ చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్థానిక సమరంలో టీఆర్ఎస్ దే గెలుపు కావాలన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా మండల పరిషత్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులదే అని చెప్పారు. ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. 32 జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు. ప్రజలు మన వైపే ఉన్నారని అన్నారు. 90% ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరమన్న కేసీఆర్ 16 లోక్సభ సీట్లు మనమే గెలవబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కి బ్రహ్మరథం పడతారని కేసీఆర్ అన్నారు. 32 జెడ్పీ పీఠాలను 530కి పైగా మండల పరిషత్లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. నెల రోజులుగా పార్లమెంటు అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామాన ప్రచారం చేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రాములు తెలుసుకుందాం. రాములు చెప్పండి, మొత్తం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి ఆదేశాలు, ఎటువంటి సూచనలు ఇచ్చారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో దాదాపు 2.5 గంటల పాటు టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మరియు పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథి హాజరై ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వివిధ కారణాల రీత్యా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా ఈ సమావేశంలో మంత్రులతో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మొన్న ఎంపీ పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ, పలువురు సీనియర్ నేతలు కూడా దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై మరియు చెప్పాల్సిన అంశాలపై ఎక్కువ దృష్టి సారించడం చేసింది. అయితే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 16 స్థానాలు మనం గెలవబోతున్నామని చెప్పి ఆ విధంగా సర్వే రిపోర్ట్ మన దగ్గర ఉన్నాయని చెప్పి దాదాపు ఎక్కువ 4 రోజులకు పైగా ఈ క్యాంపెయిన్ చేయడం వల్ల మనకు బాగా ఉపయోగపడేదని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ఏర్పాటు, తెలంగాణ ఆకాంక్షలు కేంద్రంలో తీసుకొచ్చిన పరిస్థితులను కూడా దాదాపు గంట పాటు కేసీఆర్ నేతలకు వివరించారు. అయితే ముఖ్యంగా రాబోయే పరిస్థితుల్లో ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ మనం మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సింది. ఇందుకోసం అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామని ఇప్పటికీ అధ్యయనం జరుగుతూ ఉంది. అవసరం కూడా 2 రోజుల పాటు అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ చట్ట సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు చెప్పడం జరిగింది. దాంతో పాటు పార్టీల నుంచి వచ్చి చేస్తున్న నాయకుల పట్ల కానీ, ఆల్రెడీ మొదటి నుంచి టీఆర్ఎస్ పనిచేస్తున్న నాయకుల పట్ల కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించే కానీ ఇతరత్ర కానీ విమర్శలు చేయకుండా అందరినీ కలుపుకొని పోవాలి. రేపు 32 జడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్లను ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కైవసం చేసుకునే దిశగా అందరూ కూడా పనిచేయాలి. ఇప్పుడైతే కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా మంత్రిని మా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పుట్ట మొదలు ఆయన అధికారికంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా కోవా లక్ష్మి, అక్కడ ఆసిఫాబాద్ నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయిన కోవా లక్ష్మిని 2 పేరు మీరు చెప్పడం జరిగింది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు కూడా నిరాశ చెందొద్దు, అందరికీ అవకాశాలు వస్తాయి. మన లోక్సభ ఎన్నికల్లో కూడా టికెట్ రాని వాళ్ళకి కూడా ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా మనం అకామిడేట్ చేద్దామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు మున్సిపల్ రెవెన్యూ చట్టాలపైన మాత్రం చాలా సీరియస్ గా ప్రభుత్వం అధ్యయనం చేస్తా ఉంది. దీనికి మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా నాకే వచ్చి చెప్పొచ్చని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం చెప్పారు. ఏదైనా కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా చిన్న పార్టీలతో చాలా కీలక పాత్ర రాబోతా ఉంది. కాంగ్రెస్, టీడీపీ తక్కువ స్థానాలు వస్తా ఉన్నాయి. చిన్న పార్టీల ఆధ్వర్యంలోనే ప్రభుత్వాలు ఏర్పడుతుంది. అందులో మనం కీలకం రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇంత జరిగిన సమావేశంలో మొత్తం ఏపీ రాజకీయాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు, జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అటు కేంద్రంలో చిన్న పార్టీలకి కీలక పాత్ర అన్న అంశం వరకే కేసీఆర్ రోజు సమావేశంలో పరిమితమైన తెలుస్తుంది. రాములు, అలాగే 16 స్థానాలు మనవే అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ అంటున్నారు. మొత్తం దీని మీద ఏమైనా చర్చ జరిగిందా?
అంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ కానీ తర్వాత ప్రచార శైలి కానీ అంతా కూడా బాగా చేశాము కాబట్టి 16 లోక్సభ స్థానాల విషయంలో ఖచ్చితంగా మనం గెలవబోతున్నామని కేసీఆర్ తన స్పీచ్లో చెప్పగలిగింది. మొత్తం సమావేశం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం 5:30 గంటల వరకు కొనసాగగా కేవలం కేసీఆర్ ఒక్కరు మాత్రమే ఈ సమావేశంలో ప్రసంగించడం జరిగింది. ఇతరులు ఎవరు కూడా ప్రసంగించిన దాఖలాలు లేవు. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నిర్వహించిన సమావేశం మాకు బాగా దోహదపడింది. ఖచ్చితంగా మండల స్థాయిలో మండల పరిషత్తుల్లో తర్వాత జిల్లా పరిషత్తుల్లో మేము క్యాన్సిల్ చేసేందుకు మాకు దోహదపడిందని చెప్పడంతో పాటు 32 జిల్లాలకు 25 మంది కోఆర్డినేటర్లను కూడా ఈ సమావేశం నియమించాడు తెలిసింది శ్రీనివాస్. థ్యాంక్ యూ రాములు.